వినాయక చవితి సందర్భంగా ఖైరతాబాద్ వినాయకుని వద్ద పరిసర ప్రాంతాలన్నీ భక్త సంద్రంగా మారాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఈరోజు ఆదివారం సెలవు దినం కావడంతో అయితే భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. నగరంతో పాటు సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులంతా కూడా ఈ సప్తముఖ మహాగణపతిని కనులారా వీక్షించి మనసారా పులకించిపోతున్నారని చెప్పుకోవచ్చు. మనం చూడొచ్చు, గంటల తరబడి భక్తులు లైన్లలో వేచి ఉంటున్నారు. ఈ ప్రాంతం అంతా కూడా భక్తులతో జన సంద్రోహంగా మారింది. మనం చూసుకోవచ్చు, కాసేపటి క్రితం వర్షం వచ్చింది. వర్షం రావడంతో వర్షం వచ్చినప్పటికీ కూడా భక్తులు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా దర్శనం చేసుకునేందుకు అయితే ముందుకు కదులుతూ వెళ్ళారు. ఇప్పుడు వర్షం తెరిపించినప్పటికీ కూడా భక్తుల రద్దీ అయితే విపరీతంగా పెరిగింది. విఘ్నాలు తొలగించే విఘ్ననాయకుడిని దర్శించుకునేందుకు అయితే భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇక విఘ్నేశ్వరుడి దర్శనానికి వస్తున్న భక్తుల రద్దీ దృష్ట్యా అయితే పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు. 4 వైపుల నుంచి గణేశుడి దర్శనానికి వచ్చేలా అయితే క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేశారు. రద్దీ అధికంగా ఉంటుంది కాబట్టి అయితే సీసీ కెమెరాలతో పాటు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే ఈ దొంగతనాలకు పాల్పడేవారు కావచ్చు, మహిళలు అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించే పోకిరీలను కూడా ఎప్పటికప్పుడు పోలీసులు, అలాగే మఫ్టీలో ఉన్న పోలీసులు, సి టీమ్స్ అయితే నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు కూడా అధికారులు తెలిపారు. ఇక ఖైరతాబాద్ గణేశుడి వద్ద అలాగే ఈ పరిసర ప్రాంతాల్లో కూడా పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. అలాగే ఈ హైదరాబాద్కి చార్మినార్ ఎంత ప్రత్యేకమో ఖైరతాబాద్ గణేశుడు కూడా అంతే ప్రత్యేకం. వినాయక చవితి ఉత్సవాలు జరిగిన ప్రతిసారి నగరంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులైతే పెద్ద ఎత్తున తరలి వచ్చి బడా గణపతిని దర్శించుకొని వెళ్తూ ఉంటారు. అలాగే ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకుంటే తమ విఘ్నాలన్నీ తొలగిపోతాయని కూడా చాలామంది భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. దానికి తోడు భారీ గణనాథుడు కొలువు తీరుతూ ఉంటాడు కాబట్టి భక్తులైతే పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉంటారు. ఇక ఈ వినాయక చవితి వేడుకలు జరిగే 9 రోజులు కావచ్చు, ఈ 11 రోజులు అయితే మాత్రం పర్యాటక ప్రదేశాలకు వెళ్ళే వారంతా ఇక్కడికి రావడానికే మొగ్గు చూపుతారు. ఇంకొక అడుగు ముందుకేసి చెప్పాలంటే ఈ 9 రోజులు పర్యాటక ప్రదేశాలన్నీ కూడా బోసిపోతాయి అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఖైరతాబాద్ మహాగణపతి వద్ద మహారాష్ట్ర నుంచి వచ్చిన బ్యాండ్ కళాకారులు కూడా సందడి చేస్తున్నారు. పెద్ద ఎత్తున ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. వాళ్ళ బ్యాండ్ ప్రదర్శనను తిలకిస్తూ అయితే భక్తులు కూడా ఎంజాయ్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే నిన్న మొదటి రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూజలతో ఖైరతాబాద్ గణేశుడి నవరాత్రి ఉత్సవాలు అయితే ప్రారంభమయ్యాయి. మొదటి రోజు సీఎంతో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్, అలాగే ఎమ్మెల్యే దాన నాగేందర్ కూడా పూజలో పాల్గొన్నారు. ఆ తర్వాత గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కూడా బడా గణపతిని దర్శించుకొని అయితే ప్రత్యేక పూజలు చేశారు. అయితే వీఐపీలతో పాటు సామాన్య భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అయితే పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. అయితే కాసేపటి క్రితం వర్షం రావడం వల్ల ఈ వీఐపీలు వచ్చే మార్గంతో పాటు సామాన్యులు వచ్చే మార్గాలన్నీ కూడా కలిసిపోయాయి. సామాన్యులు కూడా వీఐపీ మార్గాలకు చొచ్చుకొని వచ్చిన పరిస్థితులు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. అయితే ఇక ఈ బొజ్జగన్పై గురించి చూసినట్లయితే కనుక మొదట 1954లో ఖైరతాబాద్లోని ఓ ఆలయంలో తొలిసారి ఒక్క అడుగుతో గణనాథుడి ఉత్సవాలు నిర్వహించారు. ఆ తర్వాత ప్రతి ఏటా ఒక్క అడుగు పెంచుకుంటూ వచ్చారు. అయితే 2014 వరకు 60 అడుగులకు చేరింది. ఆ తర్వాత నగరంలో మారిన పరిస్థితులు, ఇతర కారణాల వల్ల అయితే అక్కడితోనే విగ్రహం ఎత్తున ఆపేశారు. ఇక 2019లో అయితే 61 అడుగుల ఎత్తైన విఘ్నేశుడిని ప్రతిష్ఠించారు. దాంతో ఆ సంవత్సరంలో దేశవ్యాప్తంగా ఎత్తైన గణేశుడిగా ఖైరతాబాద్ గణేశుడు నిలిచారని చెప్పుకోవచ్చు. ఇక ఈ ఏడాదితో అయితే ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలు ప్రారంభమై 70 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఉత్సవ కమిటీ ఈసారి 70 అడుగుల ఎత్తైన భారీ గణనాథుడిని ఏర్పాటు చేయాలని భావించింది. ఈ నేపథ్యంలోనే ఈసారి 70 అడుగుల ఎత్తైన సప్తముఖ మహాశక్తి గణపతి అయితే భక్తులకు దర్శనమిస్తున్నాడు. ఇక ఈ లంబోదరుడి ప్రత్యేకతలు చూసుకున్నట్లయితే ఖైరతాబాద్లో గణేష్ వేడుకలు ప్రారంభించి 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 7 అంకెకు ప్రాధాన్యం ఇస్తూ అయితే 7 తలలు, 7 సర్పాలు, అలాగే 7 చేతుల చొప్పున, 2 వైపులా 7 చేతుల చొప్పున మొత్తం 14 చేతులతో అయితే ఇక్కడ సప్తముఖ మహాశక్తి గణపతి దర్శనమిస్తున్నాడు. మరోవైపు దర్శనానికి ఇక్కడికి వచ్చే భక్తులైతే సొంత వాహనాల్లో రాకపోవడం మంచిదని కూడా పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే భక్తుల రద్దీతో పాటు భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రజా రవాణా వ్యవస్థ అయిన బస్సుల్లో కానీ లేదా మెట్రోకి కానీ రావాలని సూచిస్తున్నారు. ఈ పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా రోడ్లపై వాహనాలు నిలిపితే కనుక ఏదేమైనా సరే ఆ వాహనాలను మాత్రం సీజ్ చేస్తామని పోలీసులు చెప్తున్నారు. అయితే అలాగే చాలామంది మెట్రో మార్గాన్ని కూడా ఎంచుకుంటూ ఉండడంతో ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ కూడా ప్రయాణికులతో అయితే బారులు తిరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. వివిధ మెట్రో స్టేషన్లలో ఎక్కిన వారంతా కూడా గణేశుడి దర్శనం కోసం ఖైరతాబాద్ మెట్రోలో దిగుతుండడంతో స్టేషన్లో రద్దీ ఎక్కువగా ఉంది. ఇక మొదటిసారి దర్శనానికి వచ్చే
వారు కూడా ఎలాంటి అయోమయానికి ఇబ్బందులుగా గురి కావద్దనే ఆలోచనతో పోలీసులు అయితే ఎక్కడికక్కడ ఫ్లెక్సీల రూపంలో ఖైరతాబాద్ గణేశుడి వద్దకు వెళ్లే దారిని అయితే చూపించేలా సూచికలు ఏర్పాటు చేశారు. వాటిని చూసుకుంటూ తెలియని వారు కూడా ఆయా మార్గాల ద్వారా గణేశుడి వద్దకు చేరుకుంటున్నారు. ఇక్కడే ఖైరతాబాద్ రైల్వే స్టేషన్ కూడా ఉండడంతో భక్తుల రాకపోకలు అధికంగా ఉన్నాయి. దీంతో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా రైల్వే గేట్ వద్ద కూడా కొంతమంది పోలీసులు విధులు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే వేడుకల ప్రారంభం నుంచి నిమజ్జనం వరకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు చేపట్టాలని కూడా జిహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక్కడైతే దర్శనానికి వచ్చే భక్తులతో అయితే కోలాహలం నెలకొందని చెప్పుకోవచ్చు. అందరూ భారీ గణనాథుడిని ఫోటోలు తీస్తూ వీడియోలు తీస్తూ వారు కూడా సెల్ఫీలు దిగుతూ మురిసిపోతున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ మనతో పాటు భక్తులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఎలా అనిపిస్తుంది? ఈ రోజు సండే కావడం వల్ల చాలా రష్ ఉంది. పొద్దుగాల నుంచి చూసుకుంటే 4 లక్షల నుంచి 5 లక్షల మంది ఇప్పటికే సందర్శించారు. మేము ఇక్కడ యూత్ ఫర్ సేవ అనే ఎన్జిఓ ద్వారా మేము ఇక్కడ స్వచ్ఛందంగా వాలంటీరింగ్ చేస్తున్నాం, క్రౌడ్ మేనేజ్మెంట్ లాంటివి. ఈరోజు నాకు తెలిసి ఇంకా ఒక 10 లక్షల మంది వరకు సాయంత్రం వరకు రావచ్చు అని అనుకుంటున్నాము. పోలీసు వారి సహకారం కూడా ఉంది, కానీ ఇక్కడ దగ్గరలో ఇప్పుడైతే లేదు. ప్రతి మెట్రో స్టేషన్ దగ్గర కూడా చాలా రష్ ఎక్కువగా ఉంది. పోలీసు వాళ్ళు దయచేసి అక్కడ కూడా క్రౌడ్ మెయింటైన్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఇక్కడైతే ఏర్పాటు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఏర్పాట్లు బాగానే జరిగాయి. కొంచెం చూసుకుంటే ఈ సంవత్సరం ఎక్కువగా రష్ ఎక్కువగా కనిపిస్తుంది. ఓకే, మీరు చెప్పండి, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం ఉందండి. లాస్ట్ ఇయర్ మిస్ అయింది, మాకు దర్శనం మిస్ అయిందండి. ఈ సంవత్సరం చాలా సంతోషం అనిపిస్తుందండి. దగ్గర నుండి దర్శనం అయిందండి మంచిగా. ఓకే, ఇంత చిన్న పిల్లల్ని కూడా తీసుకొని వస్తున్నారు ఇంత రద్దీలో కూడా. చూడాలనిపించిందండి, చాలా సంతోషం అనిపించింది. ఆ గణనాన్ని చూడాలని మాకు ఎప్పటి నుంచి అనుకుంటున్నాం. ఈరోజు ఎక్కడి నుంచి వచ్చారు? బోడుప్పల్ అండి. ప్రతి ఏటా వస్తుంటారా? ప్రతి ఏటా వస్తామండి. ఎక్కడి నుంచి వచ్చారండి? ఓకే, ఇది మొత్తంగా భక్తులు సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి గణనాయకుడిని అయితే దర్శనం చేసుకుంటున్నారు. మన రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ దొంగతనాలు కానీ లేకపోతే పోకిరీలు కూడా ఉంటారు. కాబట్టి ఇలాంటి వారి పట్ల ఇక్కడికి వచ్చే భక్తులంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎలాంటి ఇబ్బందులైనా మీకు జరిగితే కనుక ఖచ్చితంగా మమ్మల్ని సంప్రదించండి అని చెప్పి కూడా పోలీసులు సూచిస్తున్నారు. అలాగే ఈరోజు ఆదివారం కావడంతో రద్దీ ఇప్పటికే పెరిగింది. ఈరోజు రాత్రి వరకు అయితే ఈ రద్దీ మరింత పెరిగే అవకాశం అయితే ఉంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ బాలాజీతో పవన్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.